ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ సభ ఇవాళ ఆదివాసీ బిడ్డల పైన ఆదివాసీ ఖనిజ సంపద పైన అదానికి దోచిపెట్టడం కోసం అని చెప్పేసి ఇలా స్పష్టంగా ఆదివాసీ గిరిజనులకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన దావోస్ లో అదానితో చట్టాపట్టలేసుకొని తిరిగి మరి ఎట్లా ఇంద్రవెల్లిలో ఉన్నటువంటి అదేవిధంగా ఆదిలాబాద్ లో ఉన్నటువంటి ఖనిజ సంపదను ఎట్లా దోచుకోవాలని చెప్పేసి వ్యూహ రచన దావోస్ లో జరిగింది. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ సభ జరిగిందని చెప్పేసి ఇలా పెద్ద ఎత్తున మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆదివాసీ గూడాలకు, ఆదివాసీ గిరిజన తండాలకు, ఆదివాసీ బిడ్డలకు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మరి ఇలా ఆదివాసీ బిడ్డల పైన ప్రేమ చూపిస్తుందంటే ఆ ప్రేమ ఆదివాసీ బిడ్డల మీద కాదు, ఖచ్చితంగా ఆదివాసీ గూడాల మీద కాదు, ఆదివాసీ గూడాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద మీద, ఆ ఖనిజ సంపదను ఎట్లా ఆదానికి దోచిపెట్టాలనే దాని మీద ఇలా సభ జరిగిందని చెప్పేసి ఇలా ఆదివాసీ గిరిజనులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఒకవైపు మరి మోదీని కలవడం, మోదీ తర్వాతకి వెంటనే కరుణాదాన్ని వచ్చి కలవడం, కరుణాదాన్ని కలవగానే అమిత్ షాని పోయి రేవంత్ రెడ్డి కలవడం, రేవంత్ రెడ్డి మరి డైరెక్షన్ మోదీ అమిత్ షా డైరెక్షన్ లోనే మరి దావోసులు చట్టాపట్టాలు వేసుకుని మరి అదానితో తిరగడం అనేది ఇవాళ ఆదివాసీ గూడాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదను ఎట్లా అదానికి దోచిపెట్టాలో ఆలోచన చేయడంతో ఈ ఇంద్రవెల్లి సభ జరిగిందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే క్రమంలో పెద్ద ఎత్తున ఆ రోజు 1981 ఏప్రిల్ 20వ తారీఖు రోజు ఆదివాసీ గూడాల మీద అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాల్పులు జరిపి 13 మంది చంపిన చరిత్రను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. అనేక మంది 300 నుంచి 400 మంది ఆదివాసీ బిడ్డలు ఆ రోజు గాయాల పాలై చనిపోయిన సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అంటే ఇంద్రవల్లిలో ఏదైతే ఆ రోజు కాల్పులు జరిపి ఈ రోజు క్షమాపణలు కోరితే అంతకుడే సంతాప సభ పెట్టేట్టుంది రేవంత్ రెడ్డి సభ అని చెప్పేసి కూడా ఇలా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇటువంటి దుర్మార్గుడు, ఇటువంటి దృష్టుడు ఈ యొక్క తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం నేను చాలా బాధపడతా ఉన్నా. ఆ సభ పైన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన, ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి కుటుంబం పైన అవాకులు చవాకులు వెళ్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. నీ నాలిక కోస్తా, నీ తాట తీస్తా అని చెప్పేసి కూడా దూదిమెట్ట బాలయ్య యాదవ్ హెచ్చరిస్తా ఉన్నా. ఏ అహంకారంతో నువ్వు మాట్లాడుతా ఉన్నావు కేసీఆర్ గారి పైన, ఏ అహంకారంతో కేసీఆర్ కుటుంబం పైన మాట్లాడుతా ఉన్నావు ఇలా జబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి హెచ్చరిస్తూ, ఖచ్చితంగా ఆదివాసీ బిడ్డలారా, ఆదివాసీ గిరిజనులారా ఆలోచన చేయండి. మీ మీద ప్రేమతోటి ఇంద్రవెల్లికి రాలే, అదానికి మీ ఖనిజ సంపద దోచిపెట్టడం కోసమే ఇంద్రవెల్లి కాంగ్రెస్ పార్టీ సభ జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా.